హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లోడ్. అందరూ బాగున్నారా? మరి ఇవాళ వీడియోలో మీ ముందుకు ఒక టెస్ట్ మోని తీసుకురావడానికి నేను సిద్ధమయ్యాను. దానికి కారణం ఏంటంటే అనేక మంది కీబోర్డ్ నేర్చుకుంటున్నారు, కానీ ఎవరికి పూర్తిగా కీబోర్డ్ రావడం లేదు. ప్రజెంట్ జనరేషన్లో కీబోర్డ్ నేర్చుకోవడానికి ఎన్నో ట్రిక్స్ వాడుతున్నారు, ఎన్నో టిప్స్ వాడుతున్నారు. బట్ కీబోర్డ్ అనేది పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు. అంటే స్వయాను ఎవరి సహాయం లేకుండా సొంతంగా పాటలు తీసే ఆ క్యాపబిలిటీ పొందలేకపోతున్నారు. దానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో ఈ టెస్ట్ మోని ద్వారా మీ ముందుకి నేను తీసుకొద్దామని చెప్పి వీడియో చేస్తున్నా. సో ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్లే, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, మరి మొట్టమొదటిగా మన కీబోర్డ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఛానల్ ద్వారా కండక్ట్ చేస్తున్నప్పుడు అనేక మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మరి చాలామందికి కీబోర్డ్ నేర్చుకోవడం కూడా అయిపోయింది. సో ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ అనేవి చేస్తున్నారు. మరి చాలా బ్యాచెస్ తీసుకున్నప్పుడు ప్రతి బ్యాచ్లో కనీసం 80% స్టూడెంట్స్ అన్నా కీబోర్డ్ అనేది పూర్తిగా నేర్చుకునేవారు. అంటే సొంతంగా పాటలు ప్లే చేయగలిగేవారు. ఇంటర్లోడ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతిదీ బాగా నేర్చుకునేవారు. బట్ ప్రజెంట్ జనరేషన్లో కొద్ది కష్టమైంది. ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్న బ్యాచ్ 2024 మే నెలలో తీసుకున్న బ్యాచ్లో మాత్రం 13 మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే ఓన్లీ ఒకే ఒక వ్యక్తికి పూర్తిగా కీబోర్డ్ అనేది వచ్చింది. అంటే ఆయన సొంతంగా పాటలు ప్లే చేస్తున్నాడు, ఎవరి సహాయం లేకుండా, నోట్స్లు యూట్యూబ్ చూడకుండా స్వయాను పాట వినికిడితో పాటలు సొంతంగా ప్లే చేస్తున్నాడు. సో అటు విధంగా స్వరజ్ఞానం ఓన్లీ ఒకే ఒక వ్యక్తికి వచ్చింది మరి లాస్ట్ టైం తీసుకున్న బ్యాచ్లో. మరి మిగిలిన 12 మందికి ఎందుకు రాలేదు అని అంటే దానికి రీజన్ ఒక 2 పాయింట్స్లో చెప్తాను. మరి మొట్టమొదటిది, కీబోర్డ్ నేర్చుకోవాలనంటే టైం ఎక్కువ పెట్టాలి. కీబోర్డ్ అనే కాదు, మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా, ఫ్లూట్ నేర్చుకున్నా, వైలిన్ నేర్చుకున్నా, గిటార్ నేర్చుకున్నా ఎక్కువ టైము దానితో స్పెండ్ చేయాలి, ఎక్కువ సహవాసం చేయాలి. ఓకే, మీరు ఎక్కువ ప్రాక్టీస్లో ఉండాలి. మ్యాక్సిమం ఎక్కువ ప్రాక్టీస్ పెట్టలేకపోతున్నారు ప్రజెంట్ జనరేషన్లో. అంటే ఎక్కువ తొందరగా రావాలని ఆశపడుతున్నారు. తొందరగా రావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మీకు చాలా వరకు ఇప్పుడు ఫ్రాడ్ కూడా ఎక్కువ జరుగుతుంది. మీకు కీబోర్డ్ అనేది ఆశ పుట్టిస్తున్నారు. ఒక నెలలో మీకు కీబోర్డ్ నేర్పించేస్తా, లేదంటే 2 నెలల్లో, ఒక 3 నెలల్లో, 4 నెలల్లో, ఇలా షార్ట్ టైంలో మీకు కీబోర్డ్ నేర్పిస్తా అని మీకు ఆశ పుట్టించి చాలా వరకు ఫ్రాడ్ ఎక్కువ చేస్తున్నారు. మరి నా దగ్గరకు కూడా వచ్చినప్పుడు క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, అన్న తక్కువ టైంలో నేర్పించకుండా ఎక్కువ టైం చెప్తున్నారేంటి మీరు, అంత టైం ఎందుకు అని చెప్పి అంటున్నారు. షార్ట్ టైంకి అలవాటు పడిపోయారు. షార్ట్ టైంకి ఖచ్చితంగా మీకు కీబోర్డ్ రావడం చాలా కష్టం. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే రోజంతా నిజంగా ఒక 12 గంటలు కీబోర్డ్తోనే కూర్చుంటే పాసిబుల్ అవ్వచ్చు. ఒక 4 నెలల్లో రావచ్చు. 4 నెలల్లో మీరు 24 గంటల్లో ఒక 12 గంటలు మీరు ఖచ్చితంగా రోజుకి పెడితే 4 నెలల్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. బట్ అంత టైం ఎవరు పెట్టలేరు. సో మీరు గుర్తుపెట్టుకోండి, కీబోర్డ్ అనేది రావాలనంటే మీరు ఎక్కువ కీబోర్డ్తో స్పెండ్ చేయాలి. ఓకే, అందుకే ఒక మనిషి కనీసం 1 గంట 2 గంటలు పెడితే సంవత్సరం పడుతుంది పీరియడ్ అనేది. ఓకే, నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, కీబోర్డ్ రావాలనంటే ముందుగా మీరు మీ గురువు చెప్పింది చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం గురువు చెప్పింది చేయడానికి చూడరు. ఎగ్జాంపుల్గా మీకు ఒక ఎక్సర్సైజ్ నేను ఇచ్చాను అనుకోండి, ఈ ఎక్సర్సైజ్ మీరు చేస్తారు, చేసి మీకు వచ్చిందని అనుకుంటారు కానీ మీకు ఇంకా రాదు. బట్ అది మళ్ళీ 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 కీబోర్డ్ అంటే కొద్దిగా వచ్చిన ఎక్సర్సైజ్లో మళ్ళీ 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 చేయాలి. అలా చేస్తేనే మీకు స్వరజ్ఞానం వస్తుంది. బట్ మీరు అనుకుంటారు ఓన్లీ ఒక దాంట్లోనే పెట్టారు, ఈయన ఇంకా చెప్పట్లేదు అని చెప్పి బోర్ కొట్టి గురువు చెప్పింది కాకుండా యూట్యూబ్లో చూసి మీరు ఏయో పాటలు నేర్చుకోవడం, ఆ టైంలో గురువు చెప్పింది కాకుండా వేరే ఏయో చేయడం. సో ఇది చాలా మిస్టేక్. సో ప్రతి ఒక్కరు ఇదే చేయడం వల్ల కీబోర్డ్ అనేది నేర్చుకోలేకపోతున్నారు. సో ఈ ప్రజెంట్ జనరేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 2 పాయింట్లు అనమాట. ఇవి పాటిస్తే ఖచ్చితంగా కీబోర్డ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలరు. మరి లాస్ట్ బ్యాచ్లో కూడా 13 మందిలో ఈ ఒకే ఒక్క వ్యక్తికి కీబోర్డ్ వచ్చిందంటే ఈయన ఈ 2 పాయింట్లు చాలా చక్కగా పాటించాడు. వాటిని ఫాలో అవ్వి ఇప్పుడు ప్రజెంట్ కీబోర్డ్ చక్కగా సొంతంగా ప్లే చేయగలుగుతున్నాడు. మిగిలిన 12 మంది మాత్రం మెల్లమెల్లగా ఆగిపోయిన వాళ్ళే. ఎక్కువ టైం అవుతుంది, 4 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది, ఇంకా కీబోర్డ్ రాలేదేంటి
ఈయన మనకి చెప్తున్న ఎక్సర్సైజులు కూడా బోర్ కొడుతున్నాయి ఏంటి అని చెప్పి ఆగిపోయిన వాళ్ళే. సో ఈ 2 రీజన్స్ వల్లే వాళ్ళు కీబోర్డ్ అనేది నేర్చుకోలేకపోయారు. మరి నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. వాటి ప్రకారం కూడా మీరు ఫాలో అవ్వి మంచి ప్లేయర్స్ కూడా అవుతారని నేను ఆశపడుతున్నాను. ఓకే. మరి మన ఛానల్ ద్వారా కూడా ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ అనేవి డైలీ కండక్ట్ చేస్తున్నాను. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది, నిజంగా కీబోర్డ్ రావాలి, మేము నేర్చుకోవాలి, చర్చిలో మేము వాడబడాలి, ఇలా మీరు ఎవరన్నా ఆశపడి నిజంగా మీకు ఆసక్తి ఉంటే మీరు ఈ క్లాసెస్లోకి జాయిన్ అవ్వచ్చు. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినా, లేదు అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన గ్రూప్ లింక్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసినా ఈ క్లాసెస్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. సరే బ్రదర్స్, మరి మన బ్రదర్ యొక్క టెస్టిమోనీ కూడా ఒకసారి విందాం. విని మీరు కూడా ఈ టెస్టిమోనీ ద్వారా ఇన్స్పైర్ అవ్వి ఈయన వల్లే టెస్టిమోనీస్ చెప్తారని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణమోహన్. నేను ఎంఎస్జే ప్రజెంటేషన్స్లో ఆన్లైన్ క్లాసెస్లో కీబోర్డ్ నేర్చుకుంటున్నాను బ్రదర్ మనీష్ గారి దగ్గర. ఈ క్లాసెస్ ఎలా పంపిస్తారంటే వీడియోస్ పంపిస్తారు వీక్లీ 2 times. అది దాన్ని మనం బాగా ప్రాక్టీస్ చేయడం ఫ్రమ్ బేసిక్స్ ఆన్వర్డ్స్ నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు బాగా స్వరజ్ఞానం వచ్చిందని కూడా చెప్తున్నారు. ఎలా చెప్తారంటే చాలా క్లియర్గా బాగా టీచ్ చేస్తారు. ప్రతిదీ ఏమైనా డౌట్ ఉన్నా కూడా వెంటనే క్లియర్ చేస్తారు. అట్లే చెప్తారు, ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయండి, అడగండి, మెసేజ్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతుంటారు. టీచింగ్ మాత్రం చాలా నచ్చింది నాకు. అంత బాగా చెప్తారు. ఇంకెక్కడ నేను ఇలా చెప్పడం చూడాలి. ఇలా వీడియోస్ పంపించడం వల్ల మనకి రికార్డెడ్గా ఉండిపోతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వినొచ్చు, నేర్చుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్తారు బ్రదర్. అలాగే నేను ఎర్లీ మార్నింగ్ చేసి మా కీబోర్డ్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. రోజు 1 or 2 hours చేసేవాడిని. చాలా హెల్ప్ ఉంది. ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇక్కడ నేర్చుకున్న ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. బాగా టీచ్ చేస్తారు, మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.